ఆమె పదవి అట, ఆయన పెత్తనమట. వైరా మున్సిపల్ కౌన్సిల్ సమావేశానికి భార్యల వెంట వచ్చిన భర్తలట. ఇక కౌన్సిల్ సమావేశంలో వెనక వరుస కుర్చీల్లో కూర్చున్న మహిళా కౌన్సిలర్ల భర్తలు. మరి మొత్తం లీడ్ చేసేది వాళ్ళే, వీళ్ళు వచ్చి సంతకాలు పెట్టాలి అంతే. ఇప్పుడు వైరాది ఈడ చూపించిరు, కనబడ్డది ఈడ. ఏ సర్పంచ్ అయినా, ఏ ఎంపీటీసీ అయినా, ఏ జెడ్పీటీసీ అయినా, ఏ మున్సిపల్ కౌన్సిలర్లు అయినా, ఏ కార్పొరేటర్లు అయినా, చివరికి ఎమ్మెల్యేలైనా పరిస్థితి ఒక్కొక్క దగ్గర మెజారిటీ అందరిని అనలేం పాపం. ప్రతి వాళ్ళు అట్లే ఉన్నారంటే చదువుకున్న వాళ్ళు లీడ్ అధికారంలో పవర్లోకి వచ్చి పదవిలోకి వచ్చి ప్రజల ఓట్ల ద్వారా గెలిచి లీడ్ చేస్తున్నారు. మహిళలు కూడా చాలామంది వాళ్ళే గొప్పగా లీడ్ చేస్తున్నారు. సో అందరు అట్లుండరు. కానీ ఈ ఈ ఈ కింది స్థాయి పోస్టుల దాంట్లో మాత్రం మొత్తం భర్తలదే అజమాయిషీ ఉంటుంది. ఇప్పుడు సర్పంచ్ ఎవరా అంటే ఆమె పేరు చెప్పారు, ఆయన పేరే. జనానికి చివరికి ఎవరు గెలిచిరా మీ మొన్న సర్పంచ్ అంటే ఒక పలానా ఆయన గెలిచిండని అంటారు. అరే ఆమె కదా గెలిచిందంటే ఆమెనా ఏమో అంటారు. అంటే అసలు కనీసం ఆమె సర్పంచ్ అన్నది కూడా మర్చిపోతుంది. ఎప్పుడు గుర్తొస్తుంది తెలుసా? ఇప్పుడు ఈమె సర్పంచ్ అని అందరికీ జెండా వందనం ఉంటుందిగా. సర్పంచ్ అయితే సర్పంచ్ ఆడ గ్రామ పంచాయతీ కార్యాలయం దగ్గర జెండా ఎగరేస్తుంది. ఓహో ఈమెనా సర్పంచ్, అలా భర్త అనుకున్నామే. మళ్ళీ ఆయన వెనకాలనే ఉంటాడు. సో ఇక్కడ కూడా ఈ మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో వెనకాలనే కూర్చున్నారట వీళ్ళంతా. ఇగో ఆమె పదవి, ఆయన పెత్తనం. వైరా మున్సిపల్ కౌన్సిల్ సమావేశానికి భార్యల వెంటే వచ్చిన భర్తలు. 5 కౌన్సిలర్ల భర్తలు, మున్సిపల్ చైర్పర్సన్ భర్త హాజరైందట. చైర్పర్సన్ భర్త జోక్యంపై ఒక మహిళా కౌన్సిలర్ అభ్యంతరం వ్యక్తం చేసిందట. చూసి చూడనట్టుగా వదిలేసిన మున్సిపల్ కమిషనర్ తీరుపైన విమర్శలు. ఖమ్మం జిల్లా వైరా మున్సిపల్ కౌన్సిల్ సమావేశానికి మహిళా కౌన్సిలర్లతో పాటు వారి భర్తలు కూడా హాజరు కావడం చర్చనీయాంశంగా మారింది. పాలకవర్గం 2వ సాధారణ సమావేశం శుక్రవారం మున్సిపాలిటీ మీటింగ్ హాల్లో జరిగింది. ఈ సమావేశంలో ఆయా వార్డు కౌన్సిలర్లతో పాటు 5 మహిళా కౌన్సిలర్ల భర్తలు, మున్సిపల్ చైర్పర్సన్ భర్త కూడా అటెండ్ అయ్యారు. 2వ వార్డు కౌన్సిలర్ శివకుమారి భర్త శ్రీనివాస్, 3వ వార్డు వేముల శ్రావణి భర్త రత్నాకర్, 6వ వార్డుకు చెందిన చైర్పర్సన్ కాపా చంద్రకళ భర్త మురళీకృష్ణ, 13వ వార్డు కౌన్సిలర్ విజయలక్ష్మి భర్త ముళ్లపాటి సీతారాములు, 17వ వార్డు కౌన్సిలర్ బత్తుల సుమతి భర్త ఏడుకొండలు, 20వ వార్డు కౌన్సిలర్ ఉండ్రు వరలక్ష్మి భర్త శ్యాంబాబు ఈ మీటింగ్కు హాజరయ్యారట. వాళ్ళు ఏమనుకుంటారండి, మేము ఒక్కరమే ఉన్నాం అవరాబాయ్, మొత్తం రాష్ట్రం అంతా ఇదే నడుచున్న మా పేర్లే రాసిరని వాళ్ళు అనుకుంటారు. ఇక గత కొన్నేళ్లుగా అన్ని మున్సిపాలిటీల్లో ప్రజాప్రతినిధులు, అధికారులకు తప్ప మీడియాను కూడా కౌన్సిల్ సమావేశాల లోపలికి అనుమతి లేదట. కానీ వైరాలో మాత్రం మహిళా కౌన్సిలర్ల భర్తలు కౌన్సిల్ హాల్లోకి అనుమతించడం, సమావేశం జరుగుతున్న సమయంలో ప్రత్యేకంగా వారికి కొన్ని చైర్లేసి కూర్చోబెట్టడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మరి ఇది అన్యాయం కదండి. ఇప్పుడు మీడియాకే ఎంట్రీ లేనప్పుడు అన్నోన్ పర్సన్స్ ఎట్లా ఎంట్రీ? ఇప్పుడు కనీసం మీడియా అన్నా వీళ్ళు వార్తలు కవర్ చేస్తారు, జర్నలిస్టులు అనేది ఒక లైన్ ఉన్నది, వాళ్ళకే ఎంట్రీ లేదు. ఇప్పుడు ఆయన సోకాల్డ్ కౌన్సిలర్ భర్త అంటే అసలు భర్తకేం సంబంధం? భార్య కౌన్సిలర్ కాబట్టి భర్తపై కూర్చోవాలనా? కానీ వాళ్ళకి మాత్రం ఎంట్రీ ఉందట. సమావేశం జరుగుతున్న సమయంలో ప్రత్యేకంగా వారికి కొన్ని చైర్లేసి కూర్చోబెట్టడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ సందర్భంగా చైర్పర్సన్ చంద్రకళ, మున్సిపల్ కమిషనర్ రామచంద్రరావు ఆధ్వర్యంలో 89 అంశాల ఎజెండాను ప్రవేశపెట్టిరట. పలు అంశాలపైన అధికార విపక్ష కౌన్సిలర్ల మధ్య వాగ్వాదం జరగ్గా 78 అంశాలపైన తీర్మానాలు ఆమోదించి 11 అంశాలు తిరస్కరించారు. మరి చర్చలో వీళ్ళు మాట్లాడిరా లేకపోతే భర్తలు వెనకాల చేయలేత్తి వాళ్ళే మాట్లాడుకున్నారా? మరి ఆడేం జరిగిందో. కౌన్సిల్ సమావేశం ప్రారంభానికి ముందు మున్సిపల్ చైర్పర్సన్ ఛాంబర్లో మహిళా కౌన్సిలర్లు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ మీటింగ్లో కూడా చైర్పర్సన్ భర్త మురళీకృష్ణ పాల్గొన్నాడు. తమ వార్డులకు నిధులు ఇవ్వట్లేదని, వార్డు పర్యటనకు అధికారులు, ప్రజాప్రతినిధులు వస్తున్నా ప్రోటోకాల్ ప్రకారం తమకు సమాచారం ఇవ్వడం లేదని కొందరు బీఆర్ఎస్ కౌన్సిలర్లు ప్రస్తావించారు. దీంతో చైర్పర్సన్ భర్త జోక్యం చేసుకుని సమాధానం ఇచ్చిండట. అన్ని వార్డులను సమానంగా చూస్తున్నాం, వివక్ష లేదు అని చెప్పిండట. దీంతో మహిళా కౌన్సిలర్ కట్టా స్వరూపారాణి అభ్యంతరం వ్యక్తం చేశారు. చైర్పర్సన్ ఛాంబర్లో ఉండగా సమాధానం చెప్పేందుకు మీరెవరంటూ ప్రశ్నించారు. తనతో అవహేళనగా, అవమానకరంగా చైర్పర్సన్ భర్త మాట్లాడారని స్వరూపారాణి అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో కొంతసేపు వాగ్వాదం జరిగింది. ఆ తర్వాత సభ్యులంతా కౌన్సిల్ సమావేశానికి హాజరయ్యారు. కౌన్సిల్ మీటింగ్లో కూడా భార్యల వెంట భర్తలు పాల్గొనడం, మున్సిపల్ కమిషనర్ కూడా అభ్యంతరం చెప్పకపోవడం విమర్శలకు తావిస్తున్నది. ఎవరయ్యా మున్సిపల్ కమిషనర్? మరి ఆయన మీకు నిబంధనలు తెలవాలి కదా, గైడ్ లైన్స్ ఏందో. ఇగో వైరా కౌన్సిల్ సమావేశంలో కూర్చున్న మహిళా కౌన్సిలర్ల భర్తలు కుర్చీలేసి కూర్చోబెట్టిరాలని